ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు: ఉప్పు సముద్రంలో పడిన శివుడు కోపాగ్ని, మంటల నుండి ఉద్భవించిన అద్భుతమైన పసిబాలుడు, బాలుడు ఏడుపుకు వణిగిపోయిన ముల్లోకాలు, బ్రహ్మదేవుని రాక. హైలైట్: బ్రహ్మదేవుని గడ్డం పట్టుకులాగిన బాలుడి పరాక్రమం, జలంధరుడు అని పేరు పెట్టిన బ్రహ్మ, శుక్రాచార్యుని దీవెనతో రాక్షసరాజుగా పట్టాభిషేకం, మహాపతివ్రత అయిన బృందతో జలంధరుని వైభవ వివాహం. పతివ్రత ధర్మం యొక్క శక్తిని, శివుని మాయను చాటే ఈ అద్భుత ఘట్టాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో ఉప్పు సముద్రంలో పడిన అగ్ని, బాలుడు ఒకట, జలంధరుని వివాహం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: నారద, వ్యాసుడు సనత్కుమారుడితో ఇలా అడుగుతున్నాడు. ఉప్పు సముద్రంలో పడిన ఈశ్వరుని మూడవ కంటి మంట ఏమైనదో చెప్పమని అడిగాడు సనత్కుమారుడు. ఓ వ్యాస మహర్షి, భక్తి శ్రద్ధలతో నేను చెబుతున్న అద్భుతమైన శివలీలను వింటే యోగులు పొందే గతిని పొందగలుగుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శివుని యొక్క మూడవ కంటి మంట ఉప్పు సముద్రంలో పడిన క్షణంలోనే ఒక బాలుడై ప్రకాశించినది. ఈ బాలుడు గంగానది సాగర సంగమ ప్రాంతంలో భయంకరంగా ఏడుస్తున్నాడు. అతడి ఏడుపుకి భూమి కూడా కంపించిపోతోంది. స్వర్గ సత్యలోకాలు అదిరిపోతున్నాయి. ఈ బాలుని ఏడుపుకి లోకాలు, లోకపాలకులు కూడా భయపడిపోతున్నారు. అంటే ఇక వేరే వాళ్ళ సంగతి చెప్పేదేముంది? చరాచర జగత్తులన్నీ చలించిపోతున్నాయి. ఈ విపరీతనాన్ని చూసి దేవతలు, మునులు భయపడిపోతూ లోకానికి గురువైన బ్రహ్మను శరణు వేడుకుందామని వచ్చారు. వచ్చి ఇలా అంటున్నారు: విధాత, ఎవరో బాలుడు భయంకరంగా ఏడుస్తున్నాడు. అతడి ఏడుపు వలన లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. ఆ ఏడుపు ఎక్కడి నుండి వస్తుందో కూడా మాకు అర్థం కావడం లేదు. కనుక ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో గమనించి నాకు కలుగుతున్న భయాన్ని పోగొట్టండి అని అడిగారు దేవతలు. దేవతల మాట విన్న బ్రహ్మదేవుడు సత్యలోకం నుండి సాగర తీరానికి వచ్చాడు. సముద్రనివుడిలో బాలకును చూస్తూ బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంతలో దేవరూపుడైన సాగరుడు అనగా సముద్రుడు బ్రహ్మదేవునికి శిరస్సు వంచి నమస్కరించాడు. ఆ తర్వాత ఆ బాలకుని బ్రహ్మదేవుని తొడపై కూర్చోబెట్టాడు. ఆ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోతూ బ్రహ్మదేవుడు సాగరుడితో ఇలా అంటున్నాడు: ఓ సాగర, ఈ బాలకుడు నీకు ఏ విధంగా దొరికాడో చెప్పు అని అడిగాడు. సాగరుడు ఇలా అంటున్నాడు: ఓ విధాత, ఈ బాలుడు ఎవరో నాకు తెలియదు. గంగా సాగర సంగమ ప్రాంతంలో అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఈ బాలుడు కనిపించాడు. జగద్రూపుడువైన నువ్వు ఈ బాలుడికి జాతకర్మ సంస్కారము నిర్వహించి అతడి జాతకమును చెప్పమని అడిగాడు. ఇంతలో బాలుడు బ్రహ్మదేవుని మెడపట్టి అనగా మెడలోని గెడ్డం పట్టుకొని పీడిస్తున్నాడు. పట్టుకున్నది పిల్లవాడే అయినా బ్రహ్మదేవుడు అతన్ని వదిలించుకోలేకపోయాడు. కమలభవుడు కన్నీరు మున్నీరవుతూ ఎంతో ప్రయత్నించి అతి కష్టం మీద విడిపించుకున్నాడు. మిక్కిలి తేజస్సుతో కూడిన ఆ సాగరతనని చూసి ఆనందంతో ఈ బాలుని పీడను భరించలేక కన్నీరు ధారించాను కనుక ఇతనికి జలంధరుడు అని పేరు పెడుతున్నాను. ఇతని జాతక ఫలితం చెబుతాను, శ్రద్ధగా విను అన్నాడు సాగరునితో. ఈ బాలుడు వెంటనే తరుణవయస్కుడై, సర్వశాస్త్ర విశారదుడై, మహాపరాక్రమంతుడై, ధీరుడై, రణదుర్గదుడై సాగరమునందు స్కందిన వలె గంభీరుడై ఉండి సంగ్రామాలలో సర్వలను జయించి సర్వసంపదలతో విరాజిల్లుతూ ఉంటాడు. సర్వదైత్యాధిపతిగా ఉంటాడు. ఇతడు విష్ణువును కూడా జయించగల సమర్థత గలవాడు. ఎన్నడూ పరాభవాన్ని పొందడు, ఒక్క రుద్రుడి చేత తప్ప. మరి ఏ ఇతర భూతములు చేత ఇతడు చంపబడడు. ఇతడు పుట్టిన సముద్ర తీరంలోనే ఉంటాడు. సౌభాగ్యవతి పరమ పతివ్రత ఇతనికి భార్యగా వస్తుంది. ఆమె సర్వాంగ సుందరి, అపరశీలావతి, ప్రియవాది అయి ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత శుక్రాచార్యుని పిలిపించి ఆయన చేత ఈ బాలునికి రాజ్యాభిషేకం చేయించి ఆ పసిబాలుని సాగరునికి అప్పగించి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. సాగరుడు పాలిన కన్నులతో ఆ పసివాడిని పదే పదే చూస్తూ మాటి మాటికి ముద్ర పెడుతూ తన స్వస్థనానికి తీసుకుని వచ్చి అనేక ఉపాయాలతో బలమైన భోజనములు పెడుతూ మిక్కిలి ఆనందంతో పెంచుకుంటున్నాడు. యుక్త వయస్కుడు కాగానే కాలనేమి అనే మహాశురుని రప్పించి సర్వాంగ సుందరి, రమ్యమైనది, మహాద్భుత తేజస్శాలి అయిన కాలనేమి కూతురు అయిన బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. కాలనేమి కూడా అసురులలో శ్రేష్ఠుడని తెలుసుకుని బృందను జలంధరునికి ఇచ్చి వేద ప్రకారంగా వివాహం జరిపించి అనేక విధాల ఉత్సవాలు చేయించాడు. వేళ వివాహానికి నదీ నదాలు సమస్త అసురులు వచ్చి సంతోషించి వధూవరులను ఆశీర్వదించారు కూడా. సాగరుడు కొడుకును కొడలని చూస్తూ ఆనందిస్తూ విప్రులకు అనేక దానాలు కూడా చేశాడు. పూర్వం ఎప్పుడో భయపడి పాతాళంలో దోక్కున ఉన్న రాక్షసులు కూడా ఇప్పుడు వచ్చి భూమి మీద భయంగా తిరుగుతూ ఉన్నారు. కాలనేమి అల్లుని సహాయంతో దేవతలందరినీ జయించవచ్చని ఎంతో ఉబలాడుతూ ఉన్నాడు. అసుర వీరశ్రేష్ఠుడైన జలంధరుడు
గురువైన శుక్రాచార్యుని అనుమతి తీసుకొని రాజ్యాన్ని పాలిస్తూ సర్వలోక సుందరైన భార్యతో సుఖంగా కాలం గడుపుతున్నాడు. నారదా, హరి ఓం తత్సతో. ఇంద్రుడితో సముద్రంలో పడిన అగ్ని బాలుడవుట, జలంధరుడి వివాహం నైకట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో జలంధరుడు సాగరమథనాన్ని వినుట, ధర్మసుని రాయబారము, జలంధరుడు ద్రోణాదిని సముద్రంలో విసిరివేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.